మానసిక ఆరోగ్యం ద్వారా నువ్వు పొందదగిన, నువ్వు చేయదగిన సాధనలన్నింటినీ కూడా గురువు ద్వారా స్వీకరించగలిగేటువంటి అనుగ్రహము పరమశివ అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఆ గురుముఖత స్వీకరించినటువంటి విద్యని తపో మార్గంలో తీసుకెళ్ళగలిగేటువంటి క్షమత, సాధనా శక్తి నీకు లభిస్తుంది. ఈ సాధనా శక్తి వల్ల నువ్వు గ్రహించగలిగినటువంటి శివజ్ఞానం ఆ శివుని యొక్క అనుగ్రహం వల్లనే నీకు సంపూర్ణంగా సిద్ధిస్తుంది. అటువంటి స్థితిని పొందుతావు. చేసి చూడు, చేయకుండా అవుతుందా అన్నావంటే ఎందుకు పనికిరాని స్థితిలోకి వెళ్ళిపోతావు. ప్రతి వాళ్ళు కూడా క్వశ్చనింగ్ అనేటువంటి ఒక దాంతో ప్రతిదాన్ని అనుమానించడం మొదలెడుతున్నారే తప్ప చేసి అసలు ఇదేంటో తెలుసుకుందాం అనేటువంటి స్థితికి ఎవరు వెళ్ళట్లేదు. కనుక శివజ్ఞానాన్ని అందిస్తున్నటువంటి శివుడు తనంతట తానుగా చెప్పినటువంటి వారాంతర్గతంగా మొట్టమొదటి రోజు యొక్క విశేషతత్వాన్ని మనకు అందించాడు. దాంతోపాటు రెండవ రోజు వచ్చింది. ఆ రెండవ రోజున మామూలుగా మనం ఏమనుకుంటాం? సోమవారం. సోమవారము అంటే అర్థం ఏమిటి? స ఉమా సమేత సోమ అని అంటాం. అంటే అర్థం ఏమిటి? ఏ ఆదివారానికైతే తను అధిపతిగా ఉన్నాడో తనలో ఉన్నటువంటి మాయా స్వరూపాన్నంతటిని కూడా తర్వాత రోజు ఎందుకు నిక్షిప్తం చేసేసాడట. అంటే ఇప్పుడు సోమవారం ఇప్పుడు దేనికి సంబంధించినటువంటి వారం? అమ్మవారు తనలో ఉన్నటువంటి మాయాశక్తి అంటే ఏమిటి? మాయాస్వరూపమే భగవతీ స్వరూపం. కనుక సోమవారము విశేషంగా మనం ఎవరిని పట్టుకుంటాం, ఎవరిని మనం ఆరాధించాలి అంటే అయ్యవారి యొక్క మాయాశక్తి అయినటువంటి పరమేశ్వరుని ఆరాధించాలి. అలా ఆరాధించడం వల్ల ఏం కలుగుతుంది? మళ్ళీ ఇది ఒక పెద్ద డౌట్. ఏమండి, నిక్షిప్తం చేశాడని చెప్తున్నారు. మళ్ళీ సోమవారం అందరూ శివుని పూజిస్తారు కదా అంటే అమ్మవారికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే అయ్యవారిని బాగా శ్లాఘిస్తే జరుగుతుంది. అవునా కదా? ఇప్పుడు అయ్యవారితో పని అవ్వాలి, ఇంటికి వచ్చి అయ్యో అసలు మీ ఆయన ధర్మాత్ముడు అండి, అసలు నిజంగా ఎవరేమన్నా మాట అసలు వినడండి, పట్టించుకోనండి, ఆయనకి తోచిందే చేస్తాడు, అసలు నరం లేదండి వీళ్ళకి, ఎంత దానం చేస్తాడు, ఆయన దానం చేయట్లేదు, ఇప్పుడు దానం కావాలి కనుక దానం చేస్తాడని ముందే శ్లాఘించేస్తాడు. దాంతో ఏమనుకుంటుంది? అవునవునండి నిజమేనండి, ఏదో అప్పుడప్పుడు మనసు బాగాలేక ఒకళ్ళిద్దరికి నో చెప్తారు, నేను ఆయనకి చెప్తాను మీ పని అయిపోతుందని చెప్తాను. ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే ఎవరి పని అయింది? అమ్మవారిని శ్లాఘిస్తే అయ్యవారి ద్వారా జరగవలసినటువంటి కార్యం తొందరగా అయిపోయింది. అందుకని ఆయన ఏం చేశారు? తన మాయాశక్తిని అంతటినీ కూడా సోమవారం ముందు నిక్షిప్తం చేశారట. నిక్షిప్తం చేసి ఏం చేశారట? పైగా శివశక్త్యాత్మకమైనటువంటి జగత్తు అని మనం చెప్తాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితు. సౌందర్యలహరిలో శంకరాచార్య వారు మొత్తం జగత్తు యొక్క ఆవిర్భావ స్వరూపాన్ని అంతటినీ మొట్టమొదటి శ్లోకంలో మొదటి పాదంలోనే చెప్పారు. శివశక్త్యాత్మకం అన్నారు. ఆ శివశక్త్యాత్మకం అంటే శివుడు ఎక్కడున్నాడు? ఆదివారంలో ఉన్నాడు. సూర్యుడితో కూడుకున్నటువంటి ఆదివారం. సూర్యగ్రహాన్ని పుంగ్రహంగా చెప్తూ ఉంటాం, పురుషగ్రహం అని చెప్పబడుతూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం. పక్కనే ఉన్నటువంటి సోమవారము స్త్రీ, చంద్రుడికి అధిష్టాన దేవత కదా, చంద్రుడు అధిష్టానుడుగా ఉన్నటువంటి వారం సోమవారం. ఆ సోమవారానికి చంద్రగ్రహానికి దగ్గర ఇది ఉంది కనుక చంద్రగ్రహం ఎప్పుడు కూడా స్త్రీ గ్రహంగా చెప్పబడుతూ ఉంటుంది. కనుక పక్కనే భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నారు. శివశక్త్యాత్మకం. ఈ శివశక్త్యాత్మకమైనటువంటి ఆది సోమవారాలను ఎవరైతే వ్రతముగా ఆచరిస్తారో అది కూడా శివుడే చెప్తున్నారు. ఈ ఆది సోమవారాలు రెండింటినీ ఎవరైతే వ్రతముగా శివశక్త్యాత్మకమైనటువంటి గౌరీ వ్రతముగా ఎవరైతే స్వీకరిస్తారో ఆ గౌరీ వర్ణమనంగానే గౌరీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందండి? అయ్యవారు నువ్వు నల్లగా ఉన్నావు అని చెప్పకనే నవ్వు నవ్వేటప్పటికీ ఆవిడకి బాధేసి కాదు కోపం వచ్చి ఈ విషయాలు అంటే రంగు ఒక్క విషయంలో మీకన్నా నేను తక్కువ దాన్ని అనేటువంటి విషయం నా మనస్సుకి బాధ పెడుతుంది. కనుక ఇప్పుడు నేను ఏం చేయాలి? మీ అంత రంగుని పొందాలి, కాదు మీకన్నా ఉత్కృష్టమైన రంగుని పొందాలి. జ్ఞానాగ్నిని వెలిగించుకుని ఆ జ్ఞానాగ్నిలో తనను దహనం చేసుకుందట. దహనం చేసుకోవడం అంటే బూడిదైపోవడం కాదు, తన శరీర రంగు గౌరవర్ణంగా మారేదాకా అందులో ఉంచుకుందట. గౌరవర్ణం అంటే బంగారు కొలివిలో కాలుతున్నటువంటి వర్ణం. ఇప్పుడు అయ్యవారు ఏమయ్యారు? శుద్ధస్ఫటి సంకాసం. ఇప్పుడు ఏమవుతుంది? శుద్ధస్ఫటిక సంకాసుడైనటువంటి శివుడి యొక్క ప్రతిబింబము ఈ గౌరవర్ణం మీద అంటే కాలుతున్నటువంటి బంగారం మీద పడంగానే ఏమైపోయింది? ఆ బంగారం యొక్క ప్రతిఫలం అంతా కూడా ఆయన శరీరం మీద పడి తెలుపు మీద ఏదైనా ప్రతిఫలిస్తూ ఉంటుంది కదా. ప్రతిఫలించి ఆయన కూడా గౌరవర్ణంగా మారిపోయారట. నీ రంగు గొప్ప కాదు, నా రంగు గొప్ప కాదు, అసలు నా రంగు నీ రంగులోకి మారేటట్లు చేసుకుంటానని గౌరీగా మారింది కావడం. అందుకని గౌరీదేవి యొక్క గొప్పతనం ఏమిటయ్యా అంటే తనలో ఉన్నటువంటి లోపాలని తాను తెలుసుకుని, భర్త అన్నాడని బాధపడడం కాదు, తన లోపాలు ఏమిటో తెలుసుకుని ఆ లోపాలు మరి పొడసూపకుండా తాను పతివ్రతయ్యి భర్తని తన పాతివ్రత్యంతో గెలుచుకోగలిగినటువంటి స్థితి గౌరీశ్వరుడు. అటువంటి గౌరీతత్వాన్ని పొందినటువంటి రోజు సోమవారం. అటువంటి సోమవారం నాడు ఏం చేయాలి? ఉమా, గౌరీ, పార్వతి అనేటువంటి 3 రూపాలు ఏవైతే ఉన్నాయో వాటిని విశేషంగా ఆరాధించాలి. మళ్ళీ గుర్తు చేస్తున్నా,
ఏదో పుక్కిట పురాణాలు కాదు, శివజ్ఞానం చెప్పినటువంటి శివమహాపురాణంలో సూతుల వారు స్వయంగా చెప్పినటువంటి వారాంతర్గతమైనటువంటి విశేషమైనటువంటి జ్ఞానం ఇదంతా కూడా. ఏ సోమవారం నాడైతే స్త్రీ గ్రహంగా చెప్పినటువంటి చంద్రుడికి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గౌరీ, లక్ష్మి, ఉమా అనేటువంటి స్వరూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో కుంకుమతోనూ పసుపుతోనూ, అది కూడా చెప్తున్నారు, కుంకుమతోనూ పసుపుతోనూ ఎవరైతే ఆరాధిస్తారో వారికి సర్వ సంపదను లభిస్తాయట. రెండవది దారిద్ర్యము అంతా కూడా నశించిపోతుందట. ఎన్ని జన్మల నుంచి ప్రారంభం వాడికి ఒక్కడు కూడా చెయ్యి ఎత్తి దానం చేసిన పాపానికి వెళ్ళాల, అసలు ఆలోచన కూడా రాలా. అటువంటి వాడికి జన్మలో అనుభవించడానికి ఏమీ లేదు. లేకపోయినప్పటికీ ఏమవుతుంది, ప్రారంధ కర్మల చేత ఎంత సాధన చేసినా, ఎన్ని ప్రవృత్తులు చేసినా వాడికి ₹1 ఆదాయం రావడానికి అవకాశం లేదు. అటువంటి వాడు కూడా శివపురాణాన్ని విని ఈ విషయం తెలుసుకుని బుద్ధిపూర్వకంగా ఎవడైతే సోమవారం నాడు అమ్మవారి యొక్క వ్రతాన్ని 1 సంవత్సర కాలం పాటు ఆపకుండా చేస్తాడో వాడికి సర్వ ఐశ్వర్యములు లభిస్తాయి అని శివుడు ప్రతిజ్ఞ చేసినటువంటి రోజు సోమవారం. ఎటువంటి సోమవారాన్ని ఎవరైతే పట్టుకుంటారో అటువంటి వారికి సకల ఐశ్వర్యములు ప్రారంధ కర్మల్ని దాటి అనుగ్రహింపబడతాయి. ఇది విశేషం. ఈ సర్వ శుభములను అందించేటువంటి సోమవారం నాడు ఏం చేయాలి? పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధించాలి. దాంతోపాటుగా అమ్మవారికి వీలైనంత వరకు సాత్వికమైనటువంటి పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి. సాత్వికమైనటువంటి పదార్థాలు అంటే వండినటువంటి పులిహారో, పరవాన్నమో, చక్కెర పొంగలో కాకుండా వండనటువంటి. కారణం ఏమిటి? ఇంత జాగ్రత్తగా ఋషులు ఎంత సైన్స్ని నిక్షిప్తం చేశారంటే, నిన్నటి రోజున 3 అగ్నుల్ని శరీరంలోకి పంపించాం. గోధుమ రవ్వ, బెల్లము, దాంతోపాటు కింద అగ్ని పెట్టి దాన్ని మరిగించి లోపల అగ్ని ఉంది మళ్ళీ. అవునా కదా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః. అవునా కదా? ఆ అగ్నిలోకి ఈ 3 అగ్నులతో కూడుకున్నటువంటి వేడిని లోపలికి పంపించావు. ఈ వేడి చల్లారాలి, మళ్ళీ ఇంకో అగ్నిని అరగకుండానే ఇంకో అగ్నిని లోపలికి పంపించావు. ఆ వేడి తట్టుకోవడానికి మళ్ళీ శరీరం అరిగించుకోవడానికి సమయం పడుతుంది. కనుక ఏం చేయాలి? ఆ తాపమును శమింపచేసేటువంటి పదార్థాలు సాత్వికమైనటువంటి పదార్థాలు. ఆ సాత్వికతాన్ని సంతరించుకునేటువంటి పదార్థాలు ఏమిటి? వండనటువంటి, ఉడకనటువంటి పదార్థాలు అంటే పళ్ళు, నానేసినటువంటి బాదం పప్పులో, కిస్మిస్లో గింజ ఉన్నటువంటి ద్రాక్ష పళ్ళు, వండనటువంటి అపక్వాహారాన్ని భగవంతుడికి నివేదించాలి, అమ్మవారికి నివేదించాలి. అటువంటి గౌరీ వ్రతాన్ని సంవత్సరకాలం చేసినటువంటి వాడికి ముందు రోజు సకల ఆరోగ్యములు సమకూరుతాయి, రెండవ రోజు సోమవారం నాడు సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అందుకే మన వాళ్ళు ఏం చెప్పారు? ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పారు. ఎవరైతే ఆరోగ్యాన్ని పట్టుకోవడం కోసం ఆదివారాన్ని ఆశ్రయిస్తాడో, ఆశ్రయించాలనేటువంటి బుద్ధి ఎప్పుడు వస్తుంది? శివపురాణంలో ఈ విభాగాన్ని విన్నటువంటి వాడికి వస్తుంది. అటువంటి వాడు సోమవారాన్ని వదులుకోడు. కనుక ఆరోగ్యమే భాగ్యముగా సంతరించుకుని ఆది సోమవారాలుగా జీవులందరినీ ఉద్ధరిస్తూ ఉంటుంది. అది ఇందులో ఉన్నటువంటి అంతర్రహస్యం. శివశక్త్యాత్మకమైనటువంటి జగత్తుని శివస్వరూపంగా స్వీకరించి అందులో ఉన్నటువంటి గౌరీతత్వాన్ని పతివ్రతా ధర్మంగా అయ్యవారిని వెంబడించి పట్టుకుని ఆయనగా మారినటువంటి అమ్మవారిని ఎవరైతే పట్టుకుంటారో, కాలము యందు పరిగెత్తుతున్నటువంటి మనిషిని ఆపి తానే శివస్వరూపుడైనటువంటి జ్ఞానాన్ని తనంతట తాను ఇచ్చి అయ్యవారిలో కలిపేటువంటి శక్తిని అమ్మవారు బాధ్యతని అమ్మవారు తాను స్వీకరిస్తుంది. అందుకనే లలితా సహస్రనామంలో చెప్తారు, ఆపార గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివ. అప్పటిదాకా రకరకాల నామాలతో పిలవబడింది అమ్మవారు. కానీ 997 నామాలలో ఉన్నటువంటి అమ్మవారి తత్వాన్ని తెలుసుకుని అయ్యవారిని గ్రహించగలిగే శక్తి ఎవరికైతే ఉంటుందో ఆ శక్తి పొందినటువంటి వారికి ఆ నామంలో అమ్మవారు ఎలా మారిందిట? శ్రీ శివగా మారింది. శివుల్లోకి చేర్చడానికి తాను శివగా మారింది. శ్రీ శివ ఏం చేస్తుంది? శివశక్తి రూపుని, శివశక్తికమగలిగేటువంటి శక్తిని కలిగి ఉన్నటువంటి రూపంగా తనని తాను మలుచుకుని తనలోకి జీవులందరినీ లయం చేసుకుని తాను భగవంతుల్లోకి, పరమేశ్వరుల్లోకి వెళ్ళిపోయింది. శ్రీ శివ శివశక్తి రూపిణి లలితాంబిక. ఆ లలితాంబిక ఆరాధనను 3 రూపాలుగా, ఉమా, దాంతోపాటు పార్వతి, గౌరీ అనేటువంటి 3 రూపాలుగా భావిస్తూ ఎవరైతే సోమవార వ్రతాన్ని చేస్తారో అటువంటి వాళ్ళకి సకల దారిద్ర్యములు నశించిపోతాయి, సకల ఐశ్వర్యములు సిద్ధిస్తాయి. అటువంటి మహోత్కృష్టమైనటువంటి రోజు సోమవారము. తర్వాత మంగళవారం వచ్చిందండి. మంగళవారం వచ్చింది. మంగళవారం దేనికి మామూలుగా మనం ఏమనుకుంటాం? ఆంజనేయ స్వామి రకరకాలు అనుకుంటూ ఉంటాం. శివజ్ఞానం ఇచ్చినటువంటి విషయం ఏమిటంటే కుజగ్రహానుకూలతని కలిగించేటువంటి వారముగా మంగళవారాన్ని చెబుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య ఆరాధనను విశేషంగా కనుక ఆ రోజు చేసినట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్య ఆరాధన. ఇది వేద విదితమైనటువంటి విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
సుబ్రహ్మణ్య ఆరాధనను కనుక విశేషంగా చేసినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆయా కాలముల యందు సంతానముతో పాటు వంశముతో పాటు ధనముతో పాటు రక్షణ, ఇవన్నీ కూడా కలుగుతాయి. రక్షణ లేకుండా ఉండడం చాలా ఇబ్బంది, హీనమైనటువంటి విషయం. అన్నీ ఉంటాయి, చదువు లేదు, రక్షణ లేదు, అన్నీ ఉంటాయి. ఇంట్లో సరైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వారు లేరు, దాంతో అంతా హరించుకుపోతూ ఉంటుంది. రక్షణ లేదు, బయటికి వెళ్తే భయం, ఇంట్లో ఉంటే భయం, రాత్రి అయితే భయం. ఈ భయం అనేటువంటి దాని నుంచి రక్షణ పొందాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి. ఆ సుబ్రహ్మణ్య ఆరాధన మంగళవారం నాడు ఎవరైతే చేస్తారో అటువంటి వారికి జీవితంలో భయం అనేటువంటిది కలగకుండా రక్షిస్తూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కనుక ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేసినటువంటి సమయంలో నువ్వు నైవేద్యంగా పెట్టవలసింది ఏమిటి? విభూతి ఒక్కటే చెప్తున్నాడు. ఇవాళ నువ్వు తీసుకోవాల్సింది ఏం లేదయ్యా, విభూతి ఒక్కదాన్ని పరమేశ్వరుడికి. మీరు చూడండి, తమిళనాట ద్రవిడ దేశాల్లో ఎక్కడ సుబ్రహ్మణ్య ఆలయాలు ఉంటే అక్కడికి వెళ్ళండి, నైవేద్యంగా ఏం పెడతారు? వాళ్ళని శనగలు పెట్టరు, పులిహోర పెట్టరు, ఏమీ పెట్టరు. పెట్టుకునే బొట్టు విభూదే, చేతిలో పెట్టే ప్రసాదము విభూదే. ఆ విభూతిని ఇస్తారు. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నైవేద్యం ఏమిటంటే విభూతి మాత్రమే. అయ్యా ఇంకేం తినకూడదా అయితే? ఇంకా తినడానికి ఏం లేదా అంటే, ముందు రోజేమో సాత్వికం అన్నారు, అంత ముందు రోజేమో గోధుమ రవ్వ అన్నారు, ఇవాళేమో మరి విభూతి అంటున్నారు, ఇప్పుడు రేపేం చెప్తారు? ఇప్పుడు ఏమిటి వారం అంతా ఉపవాసం ఉండమని మీ ఉద్దేశమా? విభూతి అంటే అర్థం ఏమిటి? భగవంతుడి ద్వారా భౌతికంగా కళ్ళకి కనపడేటువంటిది విభూతి. పరమేశ్వరుడికి అర్చించు, పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించు, శరీరానికి అలతుకు నోట్లోకి తీసుకో. మిగతా నువ్వు ఉండేటువంటి పదార్థములన్నీ కూడా భగవద్విభూతులే, గుర్తుపెట్టుకో. ఆ భగవద్విభూతుల్లో ఎటువంటి తామసికమైనటువంటి పదార్థాల జోలికి వెళ్లకుండా అతి సాధువైనటువంటి స్థాయిలో ఆ రోజు వంటని చేసి, ఆ సాధుపూరితమైన అంటే వాసన అధికంగా రాకూడదు, పెట్టిన 5 నిమిషాల్లో ఉడికిపోవాలి, దాని మీద పెద్ద శ్రద్ధ పెట్టకూడదు, ప్రతిదాన్ని రుచి వాసన అనేటువంటివి లేకుండా స్వీకరించగలిగే స్థితిలో ఉండాలి. అంటే ఋషి భోజనంలా ఉండాలి అని చెప్తారు. ఋషి భోజనంలా ఉన్నటువంటి పదార్థాన్ని ఆ రోజు స్వీకరించు. అంటే అవే చలవ పదార్థాలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఇవన్నీ ఏం చేస్తాయి? పెట్టిన 5-6 నిమిషాల్లో ఉడుకుతాయి, అవునా కాదా? తినగానే వెంటనే అరుగుతాయి, లోపల చలవ చేస్తాయి. ఆరోగ్యము, శరీరము, మనస్సు, దాంతోపాటుగా గృహము, దాంతోపాటు మనతో నిమిత్తమైనటువంటి ఆధ్యాత్మిక జీవనం, వీటన్నింటితో పాటు మనలో ముందు చెప్పినట్లుగా రుద్రాంశ, అగ్ని అంశ, దాంతోపాటు సూర్యాంశ, వీటన్నింటితో పాటు కూడుకున్నటువంటి చంద్రాంశ, చంద్రముతో పాటు ఇప్పుడు కలిసిన వాడు కుజాంశ. ఈ మంగళవారం దగ్గర చోటు ఇన్ని అంశాలు మనం ఎందుకు ప్రవర్తిస్తూ మనకి కలిగేటువంటి ఇబ్బందులన్నింటినీ సామాజికంగా వచ్చాయా, గృహపరంగా వచ్చాయా, మానసిక దోషాల వల్ల వచ్చాయా, నువ్వు సంపాదించేటువంటి సంపాదనలో ఉండేటువంటి దోషాల వల్ల, అపరిశుభ్రమైనటువంటి స్థాయిలో మాటలు, ఆహారము కూడా నీలో వెళ్ళడం వల్ల వచ్చాయా, వీటన్నిటినీ సవరిస్తూ వాటన్నిటి కూడా అమ్మవారు తనంతట తాను బాగు చేస్తూ ఈ విధమైనటువంటి పూజా విధానం ద్వారా నిన్ను ఉద్ధరిస్తుందయ్యా, నమ్మి నువ్వు చేస్తూ పో అని చెప్తుంది. తర్వాత వచ్చినటువంటి వారం బుధవారం నాడు ఏం చేయాలి అంటే విశేషమైనటువంటి విష్ణు ఆరాధన చెయ్యి, విష్ణువు యొక్క ఆరాధన చేయాలట బుధవారం నాడు. ఆ బుధవారం దేనికి అంటే, మనం అలసత్వం అనేకసార్లు ప్రదర్శిస్తూ ఉంటాం. అలసత్వం ఎవరైనా అబ్బా ఇప్పుడు వచ్చారా, ఏదైనా పని రాగానే అబ్బా ఇప్పుడు చెయ్యాలా, అక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళాలా, ఇప్పుడు లేవాలా, అబ్బా ఇప్పుడే కదా ఇది అయింది మళ్ళీ చేయాలా, ఎక్కడికి నేను అబ్బా ఇప్పుడు వద్దు, ఈ పని వద్దు, నాకు ఇష్టం లేదు. చేయవలసినటువంటి కర్మల్ని త్యజిస్తూ అలసత్వం ఎవరు ప్రదర్శించారో దానివల్ల కలిగేటువంటి పాపం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు. ఆ పాపము వల్ల కలిగేటువంటి జన్మలు పశు పక్షుల జన్మలు వస్తాయి. పశువుగా కానీ పక్షిగా కానీ పుడతావు. దేనివల్ల? అలసత్వాన్ని ప్రదర్శించడం వలన. మనిషిగా నువ్వు అలసత్వం ప్రదర్శించకూడదు, కానీ మనిషిగా పుట్టి జ్ఞానం తెలుసుకుని అన్నీ ఉండి పంచేంద్రియాలు పనిచేస్తూ కర్మేంద్రియాలు సక్రమంగా ఉంటూ నీలో ఉండేటువంటి పంచధాతు స్వరూపము కూడా, సప్తధాతు స్వరూపము కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటూ బుద్ధి, విచక్షణ, జ్ఞానము, మనస్సు, అహంకారము అన్నీ నీ ఎందుకు ప్రవర్తిస్తున్నా కూడా అలసత్వాన్ని ప్రవర్తించావంటే నీకు ఈ మనిషి జన్మ యోగ్యత లేదు. భగవంతుడు వెంటనే ఒట్టికి మార్పు పెట్టేస్తాడు. ఈ అలసత్వాన్ని ప్రదర్శించిన కారణంగా ఈ జన్మలో అయ్యో ఇవాళ తెలిసిందండి, ఇప్పుడు దాకా తెలియదే, అదేదో కాస్త శరీరానికి రెస్ట్ ఇవ్వడం అనుకున్నాం, కానీ అలసత్వం వల్ల కూడా పాపం వస్తుందని తెలియదుగా, ఇప్పుడు తెలిసింది. మరి దీనికి నివృత్తి లేదా? వెంటనే ఒక ప్రశ్న వస్తుంది మన ప్రతి వాళ్ళకి కావాల్సింది, అయ్యా చేసిన తప్పు చేసేసాం, దీనికి ఏమైనా నిష్కృతి ఉందా, నివృత్తి ఉందా, మార్గం ఏమన్నా ఉందా?
అడుగుతూ ఉంటాం వెంటనే. అందుకని స్వయం పరమేశ్వరుడు చెప్పేస్తున్నాడు, అయ్యా అలసత్వం వల్ల కలిగినటువంటి పాపం ఏదైతే ఉంటుందో, ఈ శివపురాణం ద్వారా అలసత్వ దోషాలు ఉంటాయని తెలుసుకున్నటువంటి జీవులందరూ కూడా అలసత్వాన్ని గనక నాకు నైవేద్యంగా పెట్టేస్తే, అలసత్వాన్ని నివేదన చేయాలట. ఇంకా మళ్ళీ వేరేది కూడా ఏం అడగట్లేదు. ఇంకా అలసత్వాన్ని నివేదించగలిగితే అటువంటి వారికి ఏమొస్తుందిట? అద్భుతమైనటువంటి చైతన్యము. అంటే దివారాత్రముల యందు కూడా ఎటువంటి శరీరగతమైనటువంటి ప్రకృతిగతమైనటువంటి ఇబ్బందులు శరీరాన్ని ఆవహించకుండా అద్భుతమైనటువంటి సాధన సంపత్తి ఇవ్వబడుతుందట, అనుగ్రహింపబడుతుందట. ఇంకా ఇంత మించి కావాల్సింది ఏమిటి? అవునా కదా? అంటే నిద్ర మనం అనుకుంటే వస్తుంది తప్ప నిద్ర వస్తే పడుకోవడం అనేటువంటిది ఉంది. ఇంకా నిద్రపోవాలి, శరీరానికి కనీసం 2 గంటలన్నా దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే శరీరాంతర్గతంగా ఉండేటువంటి కొన్ని రకాల పనులు అవ్వాలి కనుక కాసేపు షట్టర్ మూయాలి. ఆ షట్టర్ మూస్తే తప్ప లోపల జరిగేటువంటి పనులు సక్రమంగా జరగవు. అలా అనుకుని కళ్ళు మూసుకుంటే దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ స్లీప్, యోగ నిద్ర అంటాం. ఆ యోగ నిద్ర అమ్మవారి అనుగ్రహం ద్వారా వస్తుందట. ఆ యోగ నిద్ర ద్వారా శరీరము కల్మభూయిష్టమైనటువంటి శరీరం అంతా కూడా నిష్కల్మషత్వాన్ని పొందుతుంది. కల్మషత్వం అంతా కూడా పోయి నిష్కల్మషత్వం అంతా కూడా ఆపాదింపబడుతూ ఉంటుందట. ఆ నిష్కల్మతత్వం ఎప్పుడైతే జగత్తులోకి జీవుల్లోకి ప్రవేశిస్తుందో వాడు మాట్లాడేటువంటి మాట, చూసేటువంటి చూపు, గ్రహించగలిగేటువంటి జగత్తు అంతా పరమశివతత్వంగా భాషిస్తూ ఉంటాయి. అటువంటి స్థితి బుధవారం నాడు విష్ణువారాధన చేసినటువంటి వాళ్ళకి ఆనుకూల్యంగా ఇవ్వబడుతూ ఉంటుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే మనం పొందుతామో పుష్టి సమృద్ధి. పుష్టి అంటే శక్తి వస్తుందిట. సమృద్ధి అంటే ఏదైనా సరే అనుభవించేది అయిపోతుందేమో, తరిగిపోతుందేమో అనేటువంటి భయం లేకుండా ఎప్పుడు సమృద్ధిగా మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. పుష్కలంగా మన ఇంట్లో అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయట. ఈ 2 కూడా అయ్యవారి వల్ల మనకి ఇవ్వబడుతూ ఉంటాయి. అలాగే తెలివితేటలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ, ఏంటోనండి ఇంకా నాకు తెలివి బాగా పెరగలేదంటూ ఉంటారు పెద్దవాళ్ళు. కనుక ఆ తెలివితేటలు పుష్కలంగా కావాలి అంటే బుధవారం నాడు విష్ణువారాధన చేయాలి. దానికి పెట్టవలసినటువంటి నైవేద్యం ఏమిటి? తులసి ఆకుతో కూడుకున్నటువంటి నీటిని భగవంతుడికి నైవేద్యంగా ఇవ్వాలి. అటువంటి నీటిని సమర్పించేటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి కూడా జరుగుతుంది. బుధవారం ఎవరైతే తులసి ఆకులని వేసినటువంటి నీటిని, గంగా స్వరూపంగా భాషించేటువంటి నీటిని పరమేశ్వరుడికి కైంకర్యం చేస్తారో అటువంటి వారికి విష్ణులోక ప్రాప్తి జరుగుతుంది. ఇదేదో ఒక బుధవారం చేస్తేనో విన్న తర్వాత బీపీ వచ్చే బుధవారం కనుక రేపు ఇలా చేసేద్దాన్ని మళ్ళీ వచ్చే బుధవారానికి మర్చిపోతే మాత్రం కుదరదు. ఏదైనా సరే ఒక సాధనగా మార్చుకోవాలి. ఆ సాధనని సంకల్పపూరితంగా తీసుకోవాలి. ఆ సంకల్పంగా స్వీకరించినటువంటి వాళ్ళు ఆ సాధనా మార్గంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోవాలి. ఈ సాధనని తపస్సుగా మార్చుకోవాలి. తపస్సు ద్వారా ఫలితాన్ని పొందాలి. ఆ ఫలితాన్ని మళ్ళీ శివార్పణ చేయగలగాలనేటువంటి అసలైనటువంటి సాత్విక స్థితి ఎప్పుడైతే మనసులో సంకల్పపూరితంగా వస్తుందో అటువంటి వారు కనీస పక్షాన్ని 1 సంవత్సర కాలం అని చెప్పారు. అది అధమపక్షం. కనీసం అంటే ఏంటి? అధమపక్షం. 1 సంవత్సర కాలం పాటు చేయి. అంతకు మించి దీన్ని ఇంకా మార్చుకోవాలి, నీ జీవితంగా మార్చుకోవాలి అంటే నువ్వు బతికున్నన్నాళ్ళు చేస్తూనే పో. ఎంతసేపు పడుతుంది దీనికి? నిజంగా చెప్పండి, ఎంతసేపు పడుతుంది? ఎంతోసేపు పట్టనే పట్టదు. కానీ బుద్ధి ప్రయత్నపూర్వకంగా ఇవాళ బుధవారం అనగానే ఈ చెప్పినటువంటి విషయం మనసులోకి జ్ఞప్తికి రావాలి. వచ్చి ఇవాళ చేయవలసినటువంటి విధి విధానాలని తెలుసుకోవాలి. అంతా ఉంటే రోజు మనం పడేటువంటి బీపీ కన్నా 1 అరగంటలో అయిపోయేటువంటిది ఏదంతా. కనుక దేవతార్చన ఆధ్యాత్మిక తత్వదృష్టితో భగవత్ స్వరూపాన్ని కాలస్వరూపంగా గమనిస్తూ గ్రహిస్తూ ముందుకెళ్ళడం అనేటువంటిది ఒక అత్యద్భుతమైనటువంటి సాధనా లక్ష్యం. అటువంటి లక్ష్యాన్ని మనకి ఇంత దగ్గరగా చూపిస్తూ ఈ లక్ష్య సాధన చేయండిరా ఉద్ధరిస్తానని భగవంతుడు చెప్తుంటే కూడా మనకి ఏమిటంటే ఇంకా అలసత్వం వల్ల ముందు ఇప్పుడు భయపడాల్సింది ఏంటంటే వచ్చేది ఇంకా మళ్ళీ మనిషి జన్మ రాదురా బాబు, పశువుగా కానీ పక్షిగా కానీ పుట్టాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది? అలసత్వాన్ని భగవంతుడికి ఇచ్చేద్దాం అనేటువంటిది కూడా దీనిలోనే చెప్తూ వచ్చారు. కనుక వచ్చినటువంటి తర్వాత వారం ఏమిటి? గురువారం. ఆ గురువారం నాడు చేస్తే ఎవరిని ఉపాసించాలి, ఏ దేవతని అనుగ్రహం కోసం పట్టుకోవాలి అని జాగ్రత్తగా మనం ఆలోచిస్తే స్వయంగా శివుడే చెప్పాడు, బ్రహ్మదేవుణ్ణి ఆరాధించవయ్యా. అయ్యా మరి బ్రహ్మకి పూజ లేదు కదండి. మరి ఈ శివపురాణంలోనే మొట్టమొదటి చాప్టర్లో చెప్పారు కదా, ఆయన తుది చూడడానికి ఈయన మొదటి చూడడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు. ఆ అబద్ధం కారణంగా ముఖాన్ని పికిలించేశారు. ఆ రోజు నుంచి బ్రహ్మకి ఎక్కడా కూడా పూజ లేదన్నారు. ఇవన్నీ శివుడే చెప్పారు కదా. మళ్ళీ ఇక్కడ శివుడు బ్రహ్మదేవుని ఆరాధించమని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం అని జాగ్రత్తగా మళ్ళీ విశ్లేషిస్తే బ్రహ్మణే నమః. ఆ బ్రహ్మతత్వం ఎవరి యందు ఉందో వారందరినీ పూజించవయ్యా. ఆ బ్రహ్మతత్వం ఎవరిలో ఉంది? నీ తల్లిదండ్రుల యందు ఉంది, నీ గురువుల యందు ఉంది, ఋషుల యందు ఉంది,
అవునా కాదా? దాంతోపాటు భౌతికంగా ఈ దేహానికి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులు ఎంతమంది ఉన్నారు, వారందరినీ కూడా పూజించబోయా. లేదండి, వైదిక ధర్మాన్ని ఆచరిస్తూ వేద పురాణాలను చెప్పినటువంటి గురుస్వరూపాన్ని నేను దర్శిస్తాను, వారినే పూజిస్తాను. దక్షిణామూర్తి శివస్వరూపం, హయగ్రీవుడు విష్ణుస్వరూపం, అవునా కదా? సరస్వతీదేవి అంటే అర్ధస్వరూపమైనటువంటి బ్రహ్మ యొక్క అర్ధాంగి అయినటువంటి బ్రహ్మలో ఉన్నటువంటి స్త్రీత్వానికి, మాతృస్వరూపానికి ఉనికిగా నిలిచేటువంటి సరస్వతత్వానికి ఆలంబనగా శారదాంబని పూజించవయ్యా. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు అయిపోయారుగా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూలమైనటువంటి ప్రత్యతి దేవతల్ని నువ్వు పూజిస్తూ ఉన్నావు. ఆ పూజించేటువంటి సమయంలో ఈ మూడింటికి కూడా తనలో ఈ తత్వాలన్నింటినీ కలిగి ఉన్నటువంటి వాడు ఇంకొకరు ఉన్నాడు. ఆయన ఎవరు? గురు దత్తాత్రేయ స్వామి. ఈ నలుగురి పూజ వేదప్రోక్తమైనటువంటిది. ఇంకా అన్యమైనటువంటి గురువులందరూ కూడా ప్రాపంచికమైనటువంటి గురువులు మాత్రమే. వేదప్రోక్తమైనటువంటి ఈ గురువుల్ని నిరంతరం ఆరాధించు. దక్షిణామూర్తి ఆరాధన చేయి, హయగ్రీవ ఆరాధన చేయి, శారదాంబ ఆరాధన చేయి. ఎక్కడైనా సరే గురుస్వరూపులు కనపడితే సాష్టాంగ నమస్కారాన్ని చేయి. అటువంటి ఆరాధన వల్ల కలిగేటువంటిది ఏమిటి? తృప్తి. గురువారం నాడు చేసేటువంటి పూజల వల్ల కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే ఒకటే విషయం చెప్తున్నా, తృప్తి కలుగుతుందయ్యా. దేని ఎందైనా సరే తృప్తి కలగడం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఎంత సంపాదించినా ఎంత చేసినా దానిలో పరిపూర్ణత్వం అనేటువంటి దాన్ని సిద్ధించుకోలేము. ఇంకా అపరిపక్వంగానే ఉండిపోతూ ఉంటాం. కనుక పరిపక్వత స్థితి పొందాలి అంటే తృప్తి చాలా అవసరం. దాంతోపాటు తెలిసి తెలియకుండా ఏదో ఒక జన్మలోనూ ఈ జన్మలోనూ గురు నింద. ఇప్పుడు గురువులు ఎంతమంది అని చెప్పామో అందులోనూ ఎవరిని తెలిసి తెలియక మనం నింద చేసినా, అయ్యో ఎప్పుడూ ఏం అనలేదండి, ఏం అక్కర్లేదండి, ఏదన్నా ఒక విషయం చెప్పిన తర్వాత అబ్బో ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు అన్నవాడికి కూడా గురు నిందా దోషం వస్తుంది. అంటే ఏమిటి? వింటున్నప్పుడు ఎలాంటి స్థాయిలో వినాలి అంటే అప్పుడే వింటున్నామన్నంత శ్రద్ధతో వినాలి. ఇంతకుముందు నాకు తెలుసనేటువంటి అహంకారంతో నువ్వు వింటే తెలియకుండానే గురునింద చేసినటువంటి తప్పు నీ యందు ఆపాదింపబడుతూ ఉంటుంది. అటువంటి ఆపాదింపబడినటువంటి తప్పు నుంచి నువ్వు బయటకు వేసుకోవాలి అంటే గురువారం నాడు తప్పనిసరిగా గురు పూజ చెయ్యి. గురువుని నిత్యము కూడా స్మరిస్తూ ఉండు. అలా గనక చేస్తే కలిగేటువంటిది ఏమిటి అంటే గురునింద దోషాలన్నీ కూడా పోతాయి, ఆయుర్వృద్ధి కలుగుతుంది. దాంతోపాటు సకల దేవత అనుగ్రహము కూడా నీకు కలిగేటువంటి యోగ్యత లభిస్తుంది. ఇటువంటి యోగ్యతని పొందినటువంటి వాడు తర్వాత చేయవలసింది ఏమిటి? శుక్రవారం నాడు వచ్చింది. శుక్రవారము అన్నాం. ఆ రోజు ఎవరిని పూజించాలి? ఎవరిని? మేమైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తామండి. అబ్బో ఇంకా ఆ రోజు పొద్దున మొదలెట్టామంటే ఒక 5-6 గంటలు. నిజమే, లక్ష్మీదేవి